US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నల్లమల్లలో చిరుత భయం పట్టుకుంది. గత నెల రోజుల నుంచి నలుగురు మీద దాడి చేయడంతో పాటు ఒక మహిళను పొట్టన పెట్టుకున్నటువంటి చిరుత జాడ కనిపెట్టేందుకు ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు చేపట్టినటువంటి సెర్చ్ చిరుత ఆపరేషన్ సక్సెస్ అయింది. నిన్నటి రోజున వలపన్ని 13 సీసీ కెమెరాలు 3 బోన్లు ఏర్పాటు చేసి తన మనిషి రక్తం రుచి మరిగినటువంటి చిరుతను పట్టి బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చేసినటువంటి కృషి ఫలించదని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం బోన్లో కనిపించినటువంటి చిరుత మొన్న మహిళను పొట్టన పెట్టుకునే చిరుత ఒకటిగానే శాస్త్రీయంగా కన్ఫర్మ్ చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే చిరుతను జూ పార్కుకు తరలించేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. మొత్తం ఇప్పటికే తిరుపతి జూ పార్కుకు తరలించేటువంటి ప్రక్రియ కొనసాగింది. ఆ రకంగానే చిరుతను అక్కడ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత నెల రోజుల్లో మనం చూసాం వరుసగా జరిగినటువంటి సంఘటనలతో నల్లమల అటవీ సమీప గ్రామాలన్నీ కూడా బెంబేలెత్తి హడలెత్తి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. మొన్నటి రోజున కూడా మహానంది పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం స్పష్టంగా కనిపించింది. ఆ మహానంది క్షేత్రం పక్కనే గోశాల దగ్గర అర్ధరాత్రి వేళ చిరుత రావడం, ఆ ప్రాంతాల్లో తిరగడం, అక్కడే ఒక అరగంట పాటు గోశాల బయటే కూర్చున్నటువంటి విజువల్స్ సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా కనిపించింది. చిరుత జాడ ఎక్కడ చూసినా సరే ఆ బెంబెలెత్తేటువంటి పరిస్థితి నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. మనం 15 రోజుల క్రితమే గాజులపల్లె వద్ద ఛత్తీస్గఢ్ చెందిన మహిళ మీద దాడి చేసి గాయపరిచింది. మరి అదే ప్రాంతంలో పచ్చర్లకు సంబంధించినటువంటి చెక్పోస్ట్ వద్ద పనిచేస్తున్నటువంటి ఒక అటవీ శాఖకు సంబంధించినటువంటి గార్డు మీద దాడి చేసినటువంటి ఘటనలో కూడా 30 కుట్లు పడినటువంటి ఘటన మనం వెలుగులో చూసింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పైన అక్కడే పచ్చర్ల గ్రామంలో ఉన్నటువంటి పచ్చర్ల గూడెంలో ఉన్నటువంటి మెహరూనిస్ ఆ కుటుంబ సభ్యులే ఒక తన సోదరి పైన అర్ధరాత్రి వేళ దాడి చేసింది. అయితే దోమతెర ఉండడంతో అది వల ఉందని భావించి అక్కడి నుంచి పారిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంతో ఈ నల్లమల అటవీ సమీప గ్రామాలన్నీ కూడా బెంబెలెత్తిపోయేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. 13 కెమెరాలు ఏర్పాటు చేసి నల్లమల ఫారెస్ట్లో ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ సమీప గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి జాడ కనిపెట్టేందుకు కూడా ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టి చిరుతను బంధించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ చిరుత గతంలో శేషాచలం అడవుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినటువంటి చిరుతగానే గుర్తించారు. మనుషుల రక్తాన్ని రుచి మరిగినటువంటి చిరుతను తిరుపతి జూ పార్కు తరలించారు. ఏదేమైనా చిరుత భయం నల్లమల అటవీ ప్రాంతాల్లో మాత్రం వన్యప్రాణులు ఒకవైపు, మరోవైపు క్రూర మృగాలు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేటువంటి అటవీ శాఖ అధికారులు చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.